100 days పక్కా. ఇండియాలో ఒక్కడే ఒక భాయ్, బన్నీ భాయ్ అంతే. మినిమం 4,000 crores వస్తాయి. ఆల్రెడీ మేము ముసాపేట వేసి వచ్చిన ఫస్ట్ షో, ఇప్పుడు ఇది సెకండ్ షో. మళ్ళీ కూడా పోతాను, ఇన్వెస్ట్ 9 o'clock కూడా బుక్ చేసిన, మళ్ళీ కూడా పోతాను. అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యాన్. అల్లు అర్జున్ ని మళ్ళా చూడడం మంచిగా అనిపించింది. లైక్ సాంగ్స్ అవన్నీ సీట్లకి వెళ్ళి ఇవ్వడం, డాన్స్ చేయడం అంతే. రింగ స్టెప్ కి అయితే బాగుందండి. 100 days పక్కా. 100 days. మేము మై లవ్ ఈస్ గాన్ సాంగ్ ఎంజాయ్ చేసాము. కాన్సర్ట్ లా అనిపించింది. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఏ కల్ట్ బన్నీ ఫ్యాన్. వింటేజ్ బన్నీని చూడడం చాలా బాగా అనిపించింది. లైక్ అంటే లవర్ బాయ్ బన్నీని చూసాం. ఇప్పటిదాకా మాస్ బన్నీని చూసాం కదా పుష్ప అని చెప్పి, ఇప్పుడు మళ్ళీ ఆ లవర్ బాయ్ బన్నీని చూడడం చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ అదొక ట్రాన్స్ లోకి తీసుకెళ్తది పుష్ప అనే మూవీ, ఇది ఇంకొక ట్రాన్స్ లోకి తీసుకెళ్తది. ఇది ఏమంటాం, ఒక లవ్ కైండ్ ఆఫ్ మూవీ కాబట్టి ఇది చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ మేము ముసాపేట వేసి వచ్చిన ఫస్ట్ షో, ఇప్పుడు ఇది సెకండ్ షో. మళ్ళీ కూడా పోతాను, ఇన్వెస్ట్ 9 o'clock కూడా బుక్ చేసిన, మళ్ళీ కూడా పోతాను. అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యాన్. మినిమం ఉంటుంది రిలీజ్ అంటేనే లవ్ ఈస్ గాన్ కాదు, మొత్తం థియేటర్స్ కావాలి అంతే. ఒకటే మాట చెప్పాలంటే చూస్తున్నాం అన్న స్క్రీన్ పైన. అవును, కిరాగన్న మళ్ళీ ఆయన కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాము. పుష్ప 2 కంబ్యాక్ ఇచ్చిండు. ఆల్రెడీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చా చాలన్న, ఏమొద్దు ఇక. మళ్ళీ గట్టి సినిమాతో వస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు అంతే. గట్టి ఉంటే అన్న థియేటర్ లో ఒకసారి వచ్చి కూర్చుందా. అల్లు అర్జున్ ని మళ్ళా చూడడం మంచిగా అనిపించింది. లైక్ సాంగ్స్ అవన్నీ బాగుండే. మొత్తం ఒక మ్యూజికల్ కాన్సర్ట్ లాగా అనిపించింది. ఫ్యాన్స్ కి అయితే మొత్తం ట్రీట్ అనుకోవచ్చు భయ. మొత్తం ఇక మంచిగా మొత్తం లైక్ వింటేజ్ అల్లు అర్జున్ ఇట్లాంటి సినిమాలు ఇంకా ఇస్తే మంచిగా బాగుంటది. లవ్ స్టోరీస్ ఇవన్నీ ఇస్తే ఇంకా బాగుంటది. కలెక్షన్స్ ఆల్రెడీ రికార్డులు బద్దలైపోయినాయి కదా బుక్ మై షోలో ఆల్రెడీ. ఇంకా కొత్త రికార్డులు కూడా రావచ్చు. అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు కవర్ అయినట్టు అనిపించింది నాకైతే లిటరలీ. చూడలేదు అప్పుడు థియేటర్ ఫీలింగే బాగుంది. ఇంట్లో చూడటం కంటే ఇక్కడికి వచ్చి మొత్తం అందరం వైబ్ అవ్వడం, ఆ సాంగ్స్ కి డాన్స్ చేయడం, అదంతా చాలా సెలబ్రేటింగ్ గా అనిపించింది. చాలా మంచిగా వర్కౌట్ అయింది. ప్లస్ లవర్ బాయ్ గా అల్లు అర్జున్ ని చూడటం ఇంకా చాలా మంచిగా అనిపించింది. చాలా ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉండే బ్రో. చాలా మంచి అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. అసలు డాన్స్ స్టెప్పులకి క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. అసలు సీట్లకి వెళ్ళి ఎవ్వరు కూర్చోలే బ్రో. సీట్లకి వెళ్ళి ఇవ్వడం, డాన్స్ చేయడం అంతే. రింగ స్టెప్ కి అయితే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే బ్రో. చాలా ఏళ్ళ తర్వాత మా అల్లు అర్జున్ ని ఇంత క్రేజ్, ఇంత బ్యాక్, ద బాయ్ ఇస్ బ్యాక్ అంతే. కలెక్షన్స్ ఎట్లున్నా బ్రో, మేము సినిమా చూసినామా లేదా, కలెక్షన్స్ ఏముంది బ్రో. మా బాయ్ స్క్రీన్ లాగా కనిపించిండు చాలు. పుష్ప 2 తర్వాత మళ్ళా చాలు. అవును బ్రో, చాలా బాగుంది బ్రో. చాలా హ్యాపీగా ఉంది బ్రో. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సూపర్ బ్రో. అసలు సాంగ్స్ బ్రో, సాంగ్స్ అయితే పీక్స్ లెవెల్. తెలిసిందే మీకు సాంగ్స్ అసలు ఎంత పెద్ద హిట్. చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం బ్రో. ఏం లేదు బ్రో, ఎట్లయినా అప్పటిది ఇప్పుడు రాదు బ్రో. లవ్ స్టోరీ ఇప్పుడు అంత ఫ్రాక్షన్ అట్లాంటి సినిమాలు వస్తాయి కానీ ఓన్లీ లవ్ స్టోరీ అప్పుడు చాలా బాగుంది బ్రో. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఇప్పుడు అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. థియేటర్ బ్రో, 100% థియేటర్. అది కూడా ఓన్లీ సంధ్య అంటే సంధ్య అంతే. సూపర్ అసలు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంతే. ఎట్లా అనిపించింది అల్లు అర్జున్ ని? అంటే అప్పటి వింటేజ్ అల్లు అర్జున్ 15 years తర్వాత మళ్ళీ స్క్రీన్ పైన అప్పుడైనా అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ బేస్ కూడా అట్లనే ఉంటది, బరాబర్ అట్లనే ఉంటది. అల్లు అర్జున్ సినిమాలో రింగా హైలైట్. అసలు ఈ అన్ని సాంగ్స్ కంటే రింగా హైలైట్ అంతే. ఇచ్చి పడేసిండు అంటే మ్యాడ్ మూవీ అంటే మినిమం 4,000 crores వస్తాయి. లవ్ యూ మచ్చే. చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. రిలీజ్ అప్పుడు అంటే 15 years బ్యాక్ అంటే నేను చిన్నగా ఉండే అంత చూడలేను. ఇప్పుడు అయితే చాలా బాగుండే. 100 days కలెక్షన్స్ అంటే ఇక పుష్ప 2 దగ్గర వెళ్ళిపోతుంది. సూపర్.
ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆర్య సినిమా ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసినాం. మస్తు ఫుల్ సెలబ్రేషన్ చేసినాం. అల్లు అర్జున్ పుష్పగానా జనరేషన్ నుంచి వచ్చే సినిమా ఇప్పుడు చూడాలి మీరే. నిన్న మొన్న గెలిచారు కదా నిన్న మొన్న సినిమాలే అంటే రిలీజ్ కొట్టాకి పోలీసులు ఇంకా కావాలి కాదు ఎందుకు బాయ్ ప్యాడ్ అంటున్నాం మళ్ళా మళ్ళా తగ్గాలే భయ్యా తగ్గాలే. అన్న సినిమా అయితే నువ్వు చిన్నపడితే సినిమా థియేటర్ లో చూడలే, ఎక్స్పీరియన్స్ చేయలే. ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఉందన్న. అసలు బన్నీ అన్న చేసే డాన్స్ కి, ఆ స్టెప్పులకి, ఆ సాంగ్స్ కి అబ్బో థియేటర్ లో ఒక్కడు కూర్చోలే. ప్రతి ఒక్కరు లేసేది, స్టెప్స్ వేసేది. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్న. అసలుకి ప్రతి యూత్ కి, ప్రతి లవర్స్ కి, ప్రతి ఫ్రెండ్షిప్ కి సినిమా రీ రిలీజ్ మంచి ఉదాహరణ. అప్పుడు ఏమో కానీ ఇప్పుడు మాత్రం భలే కిక్ అయింది. నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్స్పీరియన్స్ అయితే. సౌండ్ కి, సంధ్య డిజిటల్ సౌండ్ కి, అభిమానుల హంగామాకి అసలు లోపలైతే పూనకాలు వెళ్ళిపోయినాయి. ఇంకా వింటేజ్ బండి మా వింటేజ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చూస్తాం. ఇప్పుడు మా అన్న తగ్గేదేలే, ఇక ముందు అస్సలు తగ్గేదేలే. అట్లీస్ట్ సినిమాతో మరో 20,000 కోట్లు కొడుతున్నాం. బాక్స్ ఆఫీస్ దగ్గర తుమ్ము దులుపుతున్నాం. సినిమా అయితే క్లైమాక్స్ అది కాడేసి మంచిగా వచ్చింది. మూవీ అంతా అయిపోయినాక చాలా మంది ఇచ్చారు వీడియో. ఇంత రికార్డ్ ప్లే చేశారు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మా బాబు ఇండియాలో ఒక్కడే ఒక భాయ్, బన్నీ భాయ్, అంతే ఇంకెవరు లేదు. చూసాను, అంతకన్నా హైగా ఉంది, ఎక్కువ ఫీల్ ఉంది కూడా. థియేటర్ అది ఇచ్చి పడేశారు. అసలు ప్రతి ఒక్క సాంగ్స్ కానీ ప్రతి ఒక్క రెస్పాన్స్ మాత్రం ఇచ్చి పడేశారు. 15 years తర్వాత అయితే ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పెద్ద ఫెస్టివల్ అనిపిస్తుంది నాకైతే. ఇచ్చి పడేశారు. బన్నీ భాయ్ అయితే తగ్గేదిలే, ఎక్కడైనా తగ్గేదిలే. అసలు ఈజీగా చెప్పచ్చు, బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాడు అందరికి. ఇచ్చేసారు. ఎడిటింగ్ మాత్రం లాస్ట్ లో ఎడిటింగ్ మాత్రం హైలైట్ ఇచ్చారు. అసలు ఫినిషింగ్ టచ్ కానీ అసలు ఏ సీన్ అయినా ఎక్సలెంట్ గా ఇచ్చారు. అప్పుడు చూసాను. అప్పుడు నా ఏజ్ చిన్నదే, అప్పుడు నా ఫ్యామిలీ వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చాను కాబట్టి ఇప్పుడే చాలా ఎంజాయ్మెంట్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా సినిమా సినిమాలు చేయాలి బ్రో. రిలీజ్ అమ్మ ఏముంది బ్రో చెప్తున్నా కదా, నాకు ది బెస్ట్ మూవీ బ్రో ఇది. చెప్తున్నా కదా, రిలీజ్ లో ఇట్లాంటి మూవీ కావాలి బ్రో. ఏం ఎంజాయ్ చేశాను అసలు. లోపల అరిగా సాంగ్ అయితే కింద పడేసినాం బ్రో. ఇట్లా సినిమాలు ఇంకా వస్తుంటే ఇంకా బాగుంటాయి. ఆయా మూవీస్ బాగుంటుంది. లేలే ఏం కాదు అంతా బాగానే ఉంది, ఏం కాదు. నెక్స్ట్ మూవీ అట్లీతో వస్తుందంట బ్రో. దానికి ఇంకా రచ్చ ఉంటది, రెడీగా ఉంటాను అన్నారు. మంచిగా అనిపించింది అన్న. ప్రతి సాంగ్ వైపోయినాం, చాలా వైపోయినాం. ఆర్య 2 అయితే చాలా మంచిగా అనిపించింది. మా దోస్తులు ఫుల్ వైపోయారు, చాలా వైపోయినాం. మంచిగా అనిపించింది, బాగా అనిపించింది అన్న. అసలు టికెట్లు దొరకలేవు, మేము ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మేము చేసిన 2 minutes కే ఫుల్ అయిపోయినాయి. వస్తాం హౌస్ఫుల్ అయిపోయినాయి. టికెట్లు వస్తాం ఫుల్ అయిపోయినాయి. ఒకటే పేపర్లు తీసుకురాలి, పేపర్లు తీసుకెళ్ళాలి. బౌన్సర్లు ఉన్నారు, మళ్ళా స్టేజ్ ఎక్కనివ్వలేదు. బౌన్సర్లు ఉన్నారు, చాలా వైపోయినాం. కానీ ఫుల్ వైపోయినాం. అదే బ్రో, దానికోసమే ప్రాణం పోయింది. అందుకే ఇంటే తప్పేం లేదు, ప్రాణం కదా అంతే.